గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. రాజేష్ గారు, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతాలు పెంచుతాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చంద్రబాబు గారు విస్పష్ట ప్రకటన చేశారు. అయితే గతంలో చాలా ఘోరంగా విమర్శలు చేశారు వాలంటీర్ల విషయానికి సంబంధించి. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అసలు పర్సనల్ విషయాలు వీళ్ళకెందుకు, ఇంట్లో చొరబడాల్సిన అవసరం వీరికేంటి అని చెప్పి ఇంత ఘోరంగా విమర్శించారు ప్రతిపక్ష పార్టీల నాయకులు చంద్రబాబు గారితో సహా. ఇప్పుడు వాళ్లే కావాలి 10,000 మరి జీతాలు పెంచి మరి వాళ్ళకి న్యాయం చేస్తామని ఏ రకంగా చెప్తారంటూ కొంత దుష్ప్రచారం అంటారా ఏమంటారా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు సార్, ఏం చెప్తారు సార్? ఇక్కడ చాలా కీలకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం వచ్చేటప్పటికి, వాళ్ళు వైసీపీ కార్యకర్తలే, మా పార్టీ అభిమానులే, మన అభిమానులే, మన సైన్యమే అని చెప్పని పదే పదే వారికి ఎండార్స్మెంట్ ఇస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ కన్నా ముఖ్యంగా ఇవాళ మాంసం తింటున్నాం అని చెప్పని మెడలో ఎముకలేసుకొని తిరిగినట్టుగా ఆ రోజు ఎంపిక చేసిన రోజు వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, సహజంగానే వీళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని నియామకం చేసుకుంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. సహజంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళకు అనుకూలరైన వాళ్ళనే నియామకం చేసుకుంటారు, వాళ్ళ ద్వారా నియామకం జరుగుతున్న సందర్భంలో. కాబట్టి ఆ రోజున 90% మంది మన పార్టీ కార్యకర్తలను ఎంపిక చేశాము అని చెప్పని విజయసాయిరెడ్డి గారు ప్రకటించిన, ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, వాళ్ళకి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అని చెప్పనే లేబుల్ ఆయనే ఇచ్చారు. ఇవాళ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్ని సందర్భాల్లో ప్రకటించారు వీళ్ళు మన పార్టీ కార్యకర్తలు అని చెప్పని. సహజంగానే పౌర సమాజం కూడా అదే అంటది, వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అని చెప్పని. దాన్నే అందిపుచ్చుకొని ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి. ఇవాళ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఎస్, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళకి వేతనం ఎవరు ఇవ్వాలి? వైసీపీ పార్టీ ఇచ్చున్నట్టయితే ఇవాళ వైసీపీ పార్టీ సేవకులుగా వాళ్ళని భావించడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళకి వేతనం ప్రభుత్వం చెల్లించింది, ప్రజల కట్టిన పన్నుల నుంచి చెల్లించారు. వేల కోట్ల రూపాయలు ఆ వ్యవస్థ మీద ఖర్చు జరిగింది. ఇవాళ వాళ్ళు ప్రభుత్వ ఆస్తి, సమాజం ఆస్తి, 5 కోట్ల మంది ప్రజల ఆస్తి. కానీ వాళ్ళని మా పార్టీ సేవకులు, మా సేవకు ఉపయోగపడతారు, మన గెలుపుకు దోహదం చేస్తారు అని చెప్పని స్లీవ్స్ మడతపెట్టి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని ముఖ్యమంత్రి పిలిపిస్తూ ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆత్మీయ సమావేశాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేసి, మీరు నా గెలుపుకు దోహదం చేయండి, మీకు ఇదిగో ఈ తాయిలాలు ఇస్తున్నా, ఈ కుక్కర్లు ఇస్తున్నా, ఈ బట్టలు పెడుతున్నా, ఈ డబ్బులు ఇస్తున్నా అని చెప్పని ఈ తాయిలాలు ఎరేస్తున్నది ఆ పార్టీ అభ్యర్థులు. ఖచ్చితంగా ఇటువంటి అంశాలని ప్రత్యర్థి పార్టీలు విమర్శించి తీరతాయి. రాజకీయ అఫిలియేషన్స్ ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు వాళ్ళు 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తా కాబట్టి నా దగ్గరకు వచ్చి నా పార్టీలో పనిచేయమని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారా? ఆయన ఏం చెప్పారు నిన్న? మీరు న్యూట్రల్గా ఉండండి, ఎన్నికల సంఘం మిమ్మల్ని ఎన్నికల విధులకు దూరంగా ఉండమని చెప్పింది, మీరు దాన్ని అతిక్రమించిన పక్షంలో మీరు కేసులు పాలవుతారు, మీ మీద కేసులు నమోదవుతాయి, మీ భవిష్యత్తు అవకాశాలకు కూడా నష్టం జరుగుతుంది, మిమ్మల్ని వైసీపీ పార్టీ సేవకులుగా వాడుకోవాలని చెప్పని చూస్తుంది. ఇవాళ మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్ కన్నా కూడా తక్కువగా ఇవాళ మన రాష్ట్రంలో అతి తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగులు ఎవరు? ఆశా వర్కర్లు, విఆర్ఏలు అంటే విఆర్ఓ కింద పనిచేసే విలేజ్ రెవెన్యూ నౌకర్లు అంటారు, అసిస్టెంట్స్, విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆయాలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, వాళ్ళకన్నా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు వీళ్ళు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇటువంటి నేపథ్యంలో మెరుగైన చదువులు చదువుకొని అతి తక్కువ జీతానికి వెట్టి చాకిరిలాగా మీతో పనిచేయించుకుంటున్నారు, మిమ్మల్ని స్వచ్ఛంద సేవకులుగా తీసుకొని వాళ్ళ పార్టీ సేవకులుగా వాడుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో మీరు పార్టీ సేవకులుగా మారొద్దు. పార్టీ సేవకులుగా మీరు మారిన పక్షంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు మీకు అడ్డుగా మారతాయి. అందుకోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు రాజీనామాలు చేపిస్తున్నారు వాళ్ళతోటి? ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళతో రాజీనామాలు ఎందుకు చేపిస్తుంది? మీరు రాజీనామా చేయండి, ఈ 2 నెలలు మేము జీతం ఇస్తాం మీకు, మీరు మా కోసం పనిచేయండి అని చెప్తున్నారు. ఓకే. సో డెఫినెట్గా రాజకీయపరమైన అఫిలియేషన్ అంటించాలని చెప్పిన వైసీపీ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని రాజకీయంగానే విమర్శ చేస్తారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర యువత వాళ్ళకి కూడా మెరుగైన భవిష్యత్తు కల్పించి తీరాల్సిన అవసరం ఉంటుంది.
ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా కాలం పూర్తయిపోయిన తర్వాత తనకి సేవకులుగా పనిచేస్తున్న, తన ప్రభుత్వానికి స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్న 2.5 లక్షల మంది యువతకి భవిష్యత్తుకు సంబంధించి ఏమి నిర్ణయం తీసుకున్నారు? విధాన నిర్ణయం ఆయన వాళ్ళని అపాయింట్ చేసినాడు. వాళ్ళకి ఏం చెప్పారు? మీకు భవిష్యత్తులో మెరుగైన భవిష్యత్తు కల్పిస్తామంటే రాబోయే రోజుల్లో మెరుగైన భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారు. ఇవాళ 5 సంవత్సరాల కాలం పూర్తయింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడు రాజీనామా చేసేయండి, ఎలక్షన్ కోడ్ మిమ్మల్ని పార్టీ సేవకులుగా పనిచేయడానికి వీల్లేదు, పర్మిట్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం ఉద్యోగంలోకి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంట్రాడిక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు రాజీనామా చేస్తే శాశ్వతంగా మీ రాజకీయ అవకాశం మీ మళ్ళీ తిరిగి నియామకం చేపట్టుకునే అవకాశాలు కోల్పోతారు. అసలు యాక్చువల్గా సార్ చంద్రబాబు గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు చాలామంది చెప్పింది అసలు వాలంటీర్ల అవసరం ఏంటి? సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా వాలంటీర్లు లేకముందు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాలేదా అని చెప్పి ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని మళ్ళీ ప్రతిపక్షాలు గుర్తించి ఇంకా మెరుగైన జీతం ఇస్తామని చెప్పడం అవసరం లేదన్న వాళ్ళకి ఇలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి? ఒక ఫోర్స్గా 2.5 లక్షల మంది యూత్ ఐడెంటిఫై అయి ఉన్నారు. అంటే ఇవాళ ఏ గ్రామంలో చూసినా ఒక 10 మంది నుంచి, అంటే ఆ గ్రామ సైజును బట్టి, మైనర్ పంచాయతీ అయితే మినిమం 10 మంది ఉన్నారు. అంటే ఒక 2-2.5 వేలు జనాభా ఉండే గ్రామంలో 10 మంది ఉన్నారు. ఇంకా పెద్ద గ్రామాలు అయితే 20 మంది ఉన్నారు, 40 మంది ఉన్న గ్రామాలు ఉన్నాయి. మున్సిపల్ వార్డుల్లో ఉన్నారు. ఒక 2.5 lakh యూత్ ఐడెంటిఫై అయి ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే ముందు ఆ యూత్కి అడ్రస్, వాళ్ళని భవిష్యత్తుని అడ్రస్ చేయాలి కదా. ఇటువంటి సందర్భంలో రేపు సంక్షేమ పథకాల పంపిణీకే వాళ్ళని వాడుకుంటామని చెప్పని చెప్తున్నారా? వాళ్ళకి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం, స్కిల్ డెవలప్మెంట్లో మీకు స్కిల్డ్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇంకా మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాల పంపిణీకే మిమ్మల్ని వాడుకుంటాము అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీకి, అదే సందర్భంలో డేటా కలెక్షన్ దగ్గర ఇప్పటికీ విభేదిస్తారు. దాంతో పౌరుల వ్యక్తిగత డేటా కలెక్ట్ చేయించింది ప్రభుత్వం. వాలంటీర్కి ఏం అవసరం ఆ డేటాతోటి? ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి అతను డేటా కలెక్ట్ చేశాడు. వ్యక్తిగత గోప్యత పాటించాల్సిన డేటా, అంటే వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు, వాళ్ళకు ఉండే రాజకీయ అఫిలియేషన్స్, వాళ్ళు ఏ పార్టీకి అనుసంధానంగా, ఈ వ్యక్తిగత డేటా ప్రభుత్వానికి ఏం సంబంధం? వాలంటీర్ ద్వారా ఆ డేటా సేకరించింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అది పౌరుల గోప్యతకు సంబంధించిన అవసరం, పౌరుల హక్కు. అది దాన్ని కాపాడుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. కానీ ప్రభుత్వం వ్యక్తుల జీవితాల్లోకి చొరబడుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. అది వాలంటీర్ ద్వారా మీరు ఈ డేటా ఎందుకు సేకరిస్తున్నారు? ఈ డేటా ఎవరికి చేరుతుంది? అది ఇవాళ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? ఇవాళ యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని హైదరాబాదు కాజాగూడలో ఒక కన్సల్టెన్సీ పెట్టుకొని, ఆ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పుడు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఈ 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఫీజు తీసుకున్నాడు ఆయన. అతనికి డేటా చేరుతుంది. ఇవాళ ఆ ఏజెన్సీ ద్వారానే ఒక్కొక్క మండలంలో ఎమ్మెల్యేలు అని చెప్పని ఉన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు వాలంటీర్ల మీద అంటే ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ పేరిట అజమాయిషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఫిబ్రవరి ఎండింగ్కి వాళ్ళ టెన్యూర్ పూర్తయిపోయింది, వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయినా సరే ఈ రోజుకి కూడా వాలంటీర్లకి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయండి, మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పిన పై నుంచి ఆదేశాలు వచ్చినాయి అని చెప్పని ఈ రోజుకి గ్రూపుల్లో మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు? ఈ అతిక్రమణలు కదా ప్రతిపక్షాలు ప్రశ్నించేది. ఇవాళ ప్రభుత్వం చేత వాళ్ళకి జీతం చెల్లింపజేస్తున్నారు. వాళ్ళు వైసీపీ పార్టీ ఆస్తి కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. అన్ని రాజకీయ పక్షాలకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నీ ప్రభుత్వ హయాంలో ఇచ్చావు, నీ పార్టీ సేవ ఎందుకు చేయమంటున్నావు? నీ పార్టీ సేవ చేయించుకునేటప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద పెట్టిన ఖర్చు మీ పార్టీ నుంచి పే చేయండి వాళ్ళకి. మీ సొంత డబ్బులు కనుక వాళ్ళకి పే చేస్తే వాళ్ళ గురించి ప్రశ్నించడానికి కానీ ప్రస్తావించడానికి కానీ ఏ పౌర సమాజానికి ఏ రాజకీయ పక్షానికి హక్కు ఉండదు. కానీ వాళ్ళ ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి పే చేస్తున్నప్పుడు వాళ్ళు సమాజానికి బాధ్యులు. ఖచ్చితంగా వాళ్ళని ఒక పార్టీ కార్యక్రమాల్లో వాడుకోవాలని ప్రయత్నం చేస్తే, ఒక పార్టీ ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఏ రాజకీయ పక్షాన్ని అభ్యంతరం చెప్పుద్ది. సార్ ఫైనల్గా సార్ ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి. అంటే ఆ 50 కుటుంబాలు కూడా చాలా అనుబంధం కలిగి ఉంటాడు వాలంటీరు. సో ఎన్నికల సమయంలో వీళ్ళని ఉపయోగించుకోవాలని చెప్పి చాలా కీలకమైన ఆదేశాలు అధికారికంగానే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం.
ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక భయం పట్టుకుంది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎలాంటి చర్చ జరిగిందో మనం చూసాం. సో ఈ వాలంటీర్లందరూ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు ఇలాంటి కీలక ప్రకటన చేశారు. భయం పట్టుకుంది కాబట్టి అని చెప్పి ఒక విమర్శ వస్తుంది. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు గారికి భయం పట్టుకొని ఆ ప్రకటన చేశారా, ఆయన ప్రకటన చేసినందుకు వైసీపీ భయపడి ప్రచారం మొదలుపెట్టిందా? ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా వాళ్ళని నిద్రాహారాలు మాని ఆయనకి సేవ చేయించుకుంటా ఉన్నారు. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేయలేకపోయారు? ఆయనకి కదా వాళ్ళు ఉపయోగపడుతుంది. అవును, ఆయన ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నారు. ఆయన పదే నా గెలుపుకి మీరే దోహదం చేయాలని చెప్పిన ప్రకటిస్తూ ఉన్నారు. రేపటి రోజున మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాక మీకు 10,000 చేయబోతున్నా అని చెప్పిన ఒక స్పష్ట ప్రకటన ఆయన ఎందుకు చేయలేపారు? ఇక్కడ వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు పైచేయి సాధించారు. ఎందుకు పైచేయి సాధించారు? చదువుకున్న యువతలో ఒక ఆలోచన రేకెత్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేయటానికి సిద్ధపడ్డారు వాళ్ళని. ఎట్లా? నేను ఇప్పుడు అది విశ్లేషణ చెప్తా. రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ బయటపెట్టడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంతో ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థతో నియామకం చేసుకున్న సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రేపు మే 31వ తారీఖుకి వాళ్ళ టెన్యూర్ పూర్తయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారో ఓడతారో తర్వాత సంగతి. కానీ కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టేది ఎప్పుడు? జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరగాలి. ఆ కౌంటింగ్లో ఎవరు నెగ్గుతారో వాళ్ళు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందో, మళ్ళీ కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టుద్దో ఏదైనా జూన్ 1వ వారం తర్వాత. మే 31కి వీళ్ళ టెన్యూర్ పూర్తవుతుంది. ఎందుకని? ఒక విధానపరమైన నిర్ణయం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే నిర్ణయం చేయాలా? ప్రభుత్వం చేసి ఉండాలి కదా. కోడ్ అమల్లోకి వచ్చినాక విధాన నిర్ణయం చేయడానికి అవకాశం లేదు. ఈయన ప్రభుత్వం మళ్ళీ రేపు గెలుస్తుందో లేదో తెలియదు. అరే, నేను నియామకం చేపట్టా, నన్ను నమ్మి వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, నాకు అనుయాయులుగా ఉన్నారు, నా సైన్యం అని చెప్పుకుంటా ఉన్నా, వీళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నాను, వీళ్ళకి సంబంధించిన జీతభత్యాలు ఇంకా పెంచుతున్నాను. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు ఎందుకు ప్రకటన చేయలే? ఆయన చేసి ఉండాల్సింది కదా. అంటే ఎలాగో మనమే గెలుస్తామన్న నమ్మకమా? గెలుస్తావా లేదా నీ చేతిలో లేదది. మే 31 వాళ్ళది టెన్యూర్ పూర్తవుతుంది అనేది అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ ఉండే ఉంటుందిగా. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి? వాళ్ళని నిలువునా జగన్మోహన్ రెడ్డి గారు వంచారు, వాడుకొని వదిలేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వాళ్ళ రాజీనామా చేయమన్న ఆదేశాలను ఎంతమంది పాటించారు ఇప్పటికీ? ఎందుకని పాటించట్లా? స్పష్టంగా వైసీపీ పార్టీ సేవకులుగా పనిచేయటం కోసం ఈ 2 నెలల అభ్యర్థులే వాళ్ళకి జీతభత్యాలు ఇస్తారు అని చెప్పని మిమ్మల్ని రాజీనామా చేసేయండి అని చెప్పని ఆదేశాలు ఇస్తున్నారు. ఎంతమంది పాటించారు? ఆ పర్సంటేజ్ ఆఫ్ రిజిగ్నేషన్స్ ఎంత వచ్చినాయి? అవుట్ ఆఫ్ 2.6 lakh ఎంతమంది ఇప్పటికి రాజీనామాలు సమర్పించారు? ఎందుకని సమర్పించట్లా? అంటే వాళ్ళలో అభద్రతాభావం ఉందిగా. ఏంటిది? 5 ఏళ్ళు మనతో పని చేయించుకొని ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినాక ఇప్పటి వరకు మన భద్రత గురించి, మన జీతభత్యాల పెంపు గురించి ఒక్క స్పష్టమైన హామీ కానీ ప్రకటన కానీ ఇవ్వకుండా ఇప్పుడు మనం రాజీనామా చేసేయమంటున్నారు. వన్స్ నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చేసావు, ఇంకా రేపటి రోజున రాబోయే ప్రభుత్వంలో నువ్వేం క్లెయిమ్ చేసుకుంటావు? రేపు 10,000 కాదు 25,000 అంటారు. నీ క్లెయిమ్ నువ్వు పెట్టుకోవడానికి అక్కడ ఆస్కారం లేదు కదా. వన్స్ నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చినాక ఈ డైలమాలో వాళ్ళు పడుతున్నారు. ఓకే, ఇది చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా ఆయన పైచే సాధించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన సైన్యంలో ఆయనే ముసలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో చంద్రబాబు నాయుడు గారు ముసలం పుట్టించారు ఇప్పుడు. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అఫ్సాన్ గారు.